టీ తాగుతావు చేసి? వద్దు గౌతమి. టీ తాగుతావు చేసి? వద్దొద్దు, పొద్దున్న నుంచి 3-4 సార్లు తాగేసిన. టీ తాగుతావు చేసి? సరే తాగుతా. అయితే 2 కప్పులు పెట్టు, నాకు షుగర్ తక్కువే. నాకు తెలుసు నాకే చెప్తాదని. షాపింగ్కి వస్తావా చేసి? అబ్బో రాను. షాపింగ్కి వస్తావా చేసి? ఫుల్ పని ఎక్కుండే రోజు, చాలా అలసిపోయినా, నేను రానబ్బా. షాపింగ్కి వస్తావా చేసి? అబ్బా సరే నడు పోదాం. చీర మార్చుకొస్తా, నాకు పెద్దగా మూడు లేదు, ఏదో నీ గురించి వస్తున్నా. ఈ పీస్ ని దేవుడు స్పెషల్ గా నా గురించి డిజైన్ చేసిండేమో. ఇంత నొప్పి భరించుకోకపోతే ఒకసారి డాక్టర్కి చూపించుకోవచ్చుగా చేసి. అసలు ఈ తలనొప్పి నీకు ఎప్పటి నుంచి మొదలైంది? నవంబర్ 2003. నీకు మంత్తో సహా ఎలా గుర్తుంది? మన పెండ్లైంది అదే నెల కదా. ముల్లే ముళ్ళుని తీస్తుంది, ముల్లే ముళ్ళుని తీస్తుంది, ముల్లే ముళ్ళుని తీస్తుంది, ముల్లే ముళ్ళుని తీస్తుంది, ముల్లే ముళ్ళుని. ఏంటి? నెత్తి నొప్పి అంటే ఎవరైతే నెత్తి నొప్పి ఇచ్చిండ్రో వాళ్ళే నెత్తి నొప్పి తీసేసిండ్రు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చెప్పరా నరసింహ, ముందు పాటియా 15 మినిట్లు వస్తా. గౌతమియా నేను కోలు తిప్తా కదా. బుద్ధుందా నీకు? ఇప్పటివరకు గ్రౌండ్ లో ఏం చేస్తున్నావురా? ఆటాపి త్వరగా ఇంటికి రా. ఇంకోసారి చీకటి పడక ముందు ఇంటికి రాకపోతే కాళ్ళు విరిచేస్తా. ఫోన్ ఎవరిది చేసి? అది బ్యాంక్ వాళ్ళు లోన్ తీసుకోమని ఊకే ఎంబడి పడుతున్నారు. తీసుకోవాలా లేదని సూచిస్తున్నా. ఓహో, ఎంతైనా నువ్వు ఇంటికి పెద్ద కదా, ఎలాంటి వాటికైనా నిర్ణయం తీసుకునే అధికారం నీకుందిలే. ఇంటికి పెద్దనా? నిర్ణయమా? నా పెద్దరికం ముఖంలో నా చెప్పు. గౌతమి పార్సల్. ఓ వావ్, వచ్చేసిందా? ఎంత బాబు? 1000 రూపాయలు. మళ్ళా గౌతమి కొరియర్. ఇది కూడా వచ్చిందా? ఎంత తమ్ముడు? 1500. గిది కూడా గౌతమికి. ఎంత బాబు? 2000. ఆగు చేసి ఇవ్వకు. అదేంది? పొద్దున్నుంచి నువ్వు వేస్తున్నావు. అయితే భార్య భర్తలంటే చెరు సమానం కదా, కనీసం దీని డబ్బులన్నా నన్ను ఇవ్వ నువ్వు. ఇట్స్ ఓకేలే, నేను ఇస్తాను. లేదు, దీనికి నేనే ఇస్తా డబ్బులు. నేను ఇస్తానబ్బా. నాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, నేనే ఇస్తా. సరే మళ్ళీ నువ్వే ఇచ్చుకో. ఇదిగో తమ్ముడు. జేసి ఇంకా 2 వస్తాయి, దానికి కూడా డబ్బులు నేనే ఇస్తా. చిన్న నవ్వు నవ్వి బండెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. చెప్పు, ఇంకా చెప్పు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళతో అన్నిట్లో సమానమే. మీరు చేసేది మేము చేయలేదంటూ ఏదీ లేదు. గట్లనా? అన్నెందుకులే, నేను ఒక 4 పనులు చెప్తాను, అది చేసి చూపించు, అప్పుడు ఒప్పుకుంటా. అవేంటో చెప్పు. 1, మీ దోస్తులతో 2 గంటలు కూర్చొని ఇంకొకరి గురించి టాడీలు చెప్పకుండా చూపి.
2 ఎదుటలో తప్పని తెలిసిన తర్వాత కూడా నాదే తప్పని సారీ చెప్పి చూపి. 3 బయటికి వెళ్దామని చెప్పగానే 5 నిమిషాలు రెడీ అయ్యి చూపి. 4 ఒకటే డ్రెస్ ని కంటిన్యూస్ గా 5-6 ఫంక్షన్లు వేసుకొని చూపి. ఏమైందే నోరు మూతపడ్డది? ఈ 4ని పక్కన పెడితే మేము కూడా మీతో సమానమే. ఏ లొప్పుకోరు బై వేస్ట్. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. నేను ఫుర్సత్ కూర్చుంటూ చూడలేదు, ఎప్పుడు ఏదో పని చెప్తానే ఉంటది. త్వరగా కానీ చేసి చేస్తూనే ఉండు. కాల్చుక తింటది. ఈరోజు దీనికి చిలకిస్తా. ఇంక చాలు చేసి. నాకు ఇప్పుడు షాక్ కొట్టిందని తెలిసి నువ్వు ఏం చేసినావే? బాటిల్లో కర్డ్ వాటర్ సాల్ట్ వేసి నీ చేతికిచ్చా. దేనికి? మజ్జిగ తాగాలనిపించింది బాబు, గిలు కొట్టే ఓపిక లేదు. నువ్వు ఎలాగో షేక్ అవుతున్నావు కదా, బాటిల్ నీ చేతికిచ్చా. ముగ్గురికి షాక్ కొట్టిందని కూడా అవసరంగా వాడుకున్న ఏకైక పెళ్ళాన్ని నువ్వేలే. ఓ హలో, నీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్ బాబు, అందుకే ముందే ఆ లైన్ ఆఫ్ చేశా. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరుబి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. అబ్బా, అసలు నన్ను అడిగితే గఫ్లతో పెళ్లి చేసుకున్నా. బ్యాచిలర్ ఉన్నప్పుడే జిందగీ సుకూనుండే. నా విషయానికి వస్తే నాకు కూడా సేమ్ ఫీలింగ్ రావడమే కాకుండా మా అమ్మ కూడా నాకు అదే చెప్పింది. మీ అమ్మనా? నా గురించా? ఏం చెప్తుండే? నిన్ను పెళ్లి చేసుకోవద్దని చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు ఏమైందని అంత ఫీల్ అవుతున్నావు? అదొకప్పుడు అన్న విషయంగా. నువ్వు ఎంత బాధపడతా ఉంటే నేను చెప్పేదాన్ని కాదుగా. అది కాదు. మరేంటి? మా అత్త నా గురించి ఇంత మంచిగా సోచాయిస్తుంటే నేనేమో గలీజ్గా లెక్క ఇన్ని రోజుల నుంచి ఆమెను తిట్టుకుంటున్నాంది. ఆహా, ఏమంటావు? నాన్న, మీరిద్దరు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఫిట్టుకున్నారు కదా, దానికి సీక్రెట్ ఏంటి? మీ అమ్మేదిరా టెరెస్ మీద పట్లారేస్తుంది. మేమిద్దరం ఇట్లా ఫిట్ ఉండడానికి రీజన్ మీ అమ్మ అనుమానం. అనుమానమా? మేం పెళ్ళైన కొన్ని దినాలకి ఒక కండిషన్ పెట్టుకున్నాం. మా ఇద్దరు నడుమ కొట్లాట అయినప్పుడల్లా ఎవరు తప్పున్నా అలా 5 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. ఇక ముగ్గురు పిల్లల నడుమ చిన్న చిన్న కొట్లాటలు కామనే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు నడుమ కొట్లాటైందనుకో ఆడలేదు ఎప్పుడు తప్పుండదు, తప్పంతా మొగ్గలేదే ఉంటది. ఇంకా దినమ్మ ఇద్దరు నడుమ ఏదో ఒక కొట్లాట అయ్యేదిరా. మీ అమ్మ గెలవడం, నేను వాకింగ్ పోవడం, మీ అమ్మ గెలవడం, నేను వాకింగ్ పోవడం. మరి నువ్వు వాకింగ్ చేస్తే అమ్మాయిల స్లిమ్గుంది. చెప్పిన కదరా ఈ ఆడోళ్ళకి అనుమానం ఎక్కువ అని. నేను వాకింగ్ వెళ్తున్నానా లేదా అని చెక్ చేయనీకే మీ అమ్మ నా వెనకాలనే వస్తుండే. జేసీ నా బైక్ కీస్ చూసావా? స్పీకర్ మీద పెట్టునే చూడు. జేసీ నా మొబైల్ కనపడట్లేదే. బెడ్రూమ్ లో ఛార్జింగ్ ఉంది. ఓ అవునా. జేసీ, ఇక్కడ నా 500 రూపీస్ నోట్ పెట్టాను, కనిపించట్లేదు. నువ్వేమైనా తీసావా? ఏంది గౌతమి, పొద్దున్న నేను చూస్తున్నా నా బైక్ కిస్సు, నా మొబైలు, నా 500 నా 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 అనే బదులు మన 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 అంటే ఆ ఫీలింగ్ ఎంత మంచిగా ఉంటుంది. అందుకే పెద్దలంటారు చదువుకోగానే సంస్కారం రాదని. ఇవన్నీ మనకు లోపటి నుంచి రావాలి. అప్పటి నుంచే నేను కుక్క లెక్క అరుస్తున్నా. నేను చెప్పింది అనుకుంటే ఏం తోలాడుతున్నావు? బయటికెళ్ళే పని ఉంది కదా, మన లంగా వెతుకుతున్నా.
మన బ్లౌజ్ కొంచెం ఐరన్ చేసి ఇస్తావా? ఆగు, నువ్వు నా అనడమే బెటర్. నువ్వైతే ఈ బట్ట తీసుకొని తడిపిన బట్టి ఈ గౌతమి. ఓ మొబైల్ మెంటల్ దానా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? గీ ఎండు బట్ట తీసుకొని తడిపట్టి అని అప్పటి నుంచి అడుగుతున్నా. అవునా? అదేంటి నాకు వినపడలేదే. ఎట్లా వినిపిస్తుంది? ఎప్పుడు చూసినా మొబైల్లో ముఖం కూసాంచి కూర్చుంటావు. అన్ని పనులు నిన్నే చేయాలి. వేడెట్లుంది? చెమటలు వచ్చి చచ్చిపోతున్నా. ఉక్కబోస్తుందా? ఓ ఏడిపోతున్నావు? ఉక్కబోస్తుందన్నావుగా, ఫ్యాన్ ఆన్ చేస్తా. అవునదానా, సంపేస్తావా నన్ను? నువ్వేగా ఉక్కబోస్తుందన్నావు. వద్దు తల్లి, నువ్వు మొబైల్ చూసుకో, నేను చేసుకుంటా. పక్కా వద్దా? వద్దన్నా కదా. ఏమిటో మంచితనానికి రోజులే లేకుండా పోయాయి. నీ మంచితనం ముక్కులు అత్తకు. సాహిత్యం నేనవుతా. జెసి, బైక్ కీస్ ఎక్కడా? ఆడ స్పీకర్ మీద ఉంది. ఏడిపోతున్నావు? క్లినిక్కి వెళ్ళొస్తా. దేనికి? షుగర్ ఏమన్నా వచ్చిందేమో అని డౌటు. ఒకసారి చెక్ చేయించుకుంటే పోలా? ఆ నవ్వుకు అర్థం ఏంటి? అంటే నువ్వు షుగర్ టెస్ట్ కి పోతున్నా అంటే నవ్వు వచ్చింది. అంటే ఏ రోజైనా తీయగా మాట్లాడినా నోరా అది? నీకు షుగర్ రానికే. అగో చెప్పినా నీకు షుగర్ ఉండదని. నా పంచిక కోపం వచ్చిందంటే బీపీ ఉండొచ్చు. బీపీ చెక్ చేయించుకో. డిస్కషన్ పెట్టక చాలా రోజులు అవుతుంది చేసి. ఏ వద్దు, వద్దమ్మా, వద్దమ్మా. శభాష్.